చాలామంది అమ్మాయిలు అనుకుంటారు 30 ఏజ్ రాగానే ఇంకా అన్నీ అయిపోయాయి, చాలా లేట్ అయిపోయింది అని అనుకుంటారు. కెరియర్ స్టార్ట్ చేయడానికి, డ్రీమ్స్ ఫాలో అవ్వడానికి, లేదా ఏదైనా ఒక కొత్త స్టెప్ తీసుకోవడానికి ఇలా అన్నిటికీ లేట్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీ అందరికి ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. 30స్లో లైఫ్ స్టార్ట్ చేయడం లేట్ కాదు. యాక్చువల్గా కొన్నిసార్లు 30స్లోనే లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేనిచ్చే కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ మొత్తం ఫుల్ కంటెంట్ కూడా మీకు మీ లైఫ్ మీద ఒక మంచి హోప్ ఇస్తుంది అండ్ మీరు ఒక రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు అని అర్థమవుతుంది. వై ఉమెన్ ఫీల్స్ లేట్ ఎట్ 30? మనకి ఇలా అనిపించడంలో మన తప్పేమీ లేదు. మనకి సొసైటీ కొన్ని టైం లైన్స్ ఫిక్స్ చేసేసింది అనమాట. 20s లోపు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అండ్ 25s లోపు జాబ్ వచ్చేయాలి, 25 to 27 లోపు మ్యారేజ్ అయిపోవాలి, 30 లోపు సెటిల్ అయిపోవాలి. ఇలా వాళ్ళు ఒక టైం లైన్స్ ఫిక్స్ చేసేసరికి మనం ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఈ టైం లైన్స్లో ఫిట్ అవ్వకపోతే మనకి మనమే ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతూ ఉన్నామన్నమాట. కానీ నిజం చెప్పాలి అంటే లైఫ్ ఈజ్ నాట్ ఏ చెక్ లిస్ట్. 20స్లో ఇది అయిపోయింది, 25లో ఇది అయిపోయింది అని చెప్పేసి ఇలా చెక్ చేసుకోవడానికి. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. నార్మల్గానే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఎవ్రీ ఉమెన్. ఒక ఉమెన్ లైఫ్ జర్నీ ఉన్నట్టు ఇంకొకళ్ళు అది ఉండదు. సో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ బీయింగ్ లేట్. యాక్చువల్లీ మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ నిజంగా నేను నా చుట్టూ జరుగుతూ ఉన్నవి చూసినవే. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీవన్ నేమ్ అనమాట. ఇందులో పేర్లు అయితే చెప్పట్లేదు, బికాజ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారో లేదో నాకు తెలియదు. కాబట్టి నా కజిన్ నా ఫ్యామిలీలోనే తనకి లైక్ షీ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఎర్లీ ఏజ్ అనమాట. ఒక 23, 24 ఆ టైంలో పెళ్ళి అయిపోయింది. అండ్ వెంటనే పెళ్ళి తర్వాత పిల్లలు. సో జాబ్ చేయడానికి కానీ లేదంటే ఇంకేదన్నా పర్ఫెక్ట్గా సెటిల్ అవ్వడానికి, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి తనకి పాసిబుల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 32, తనకి 32 ఏజ్ వచ్చేంత వరకు కూడా షీఈ్ నార్మల్ హౌస్ వైఫ్ అనమాట. తనకి 32 వచ్చినప్పుడు అనిపించింది, వాట్ అయ్యాం అసలు, నేను ఏం చేస్తున్నాను. టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ రాంగ్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ ప్రాసెస్లో ఎక్కడో మనకి మనన్నే మర్చిపోతున్నాము అని అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో తను కూడా అదే ఫీల్ అయిందనమాట. తనకి 32 ఏజ్ ఉన్నప్పుడు, అప్పుడు కొత్తగా ఇంకా చదువుకుని, అంటే తనకి ప్యాషన్ టైలరింగ్లో ఉండింది. సో రోజుకి 1 or 2 hours టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళి చిన్నగా స్టార్ట్ చేసి నౌ షీ రన్స్ ఏ స్మాల్ బొటిక్ అనమాట. సో ఇండిపెండెంట్గా ఉంటుంది, ఫినాన్షియల్గా ఫ్యామిలీకి హెల్ప్ చేయలేస్తుంది, హ్యాపీగా కిడ్స్ని చూసుకుంటుంది అండ్ హస్బెండ్ని అందరినీ మంచిగా చూసుకోలేస్తుంది. అండ్ తనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, నా లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన చుట్టూ చాలా ఉంటాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నా పర్సనల్ లైఫ్లో నా కొలీగ్ ఇప్పుడు చాలా ఏజే ఉంటుంది ఆవిడకి. నా ముందు ఆఫీస్లో అనమాట. నేను ఆవిడతో ఉంటున్నప్పుడు షీఈ్ ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 అనమాట. కొత్తగా వచ్చారు టీంలోకి. తనకి కెరియర్ గ్యాప్ ఆల్మోస్ట్ 8 years కెరియర్ గ్యాప్ ఉండింది. బికాజ్ ఆఫ్ ఆల్ దిస్, అమ్మాయిలు అంటేనే కెరియర్ గ్యాప్ అనేది చాలా కామన్. కెరియర్ గ్యాప్ గురించి మనం సపరేట్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. పిల్లల తర్వాత ఎవరికైనా కెరియర్ గ్యాప్ వస్తుంది. అండ్ కొందరికి కిడ్స్ విల్ బి ద మేజర్ ప్రియారిటీ. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు చూసుకోవడానికి లేకపోయినా అలాంటప్పుడు ఖచ్చితంగా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. సో కిడ్స్ వల్ల ఫర్ సమ్ ఏదో ఒక రీజన్స్ వల్ల ఆవిడకి 8 years కెరియర్ గ్యాప్ వచ్చిందనమాట. అయినా కూడా తను డిసప్పాయింట్ అవ్వకుండా ఆఫ్టర్ 8 years మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ జాబ్ వచ్చింది. అండ్ షీ అగైన్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 36. మనం 30 వస్తేనే లేట్ అయిపోయింది అని అనుకుంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు. 36లో 40sలో కూడా మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేసి లేదా ఒక కొత్తది ఏదో ఒకటి నేర్చుకొని మంచిగా అంటే లైక్ ఓకే ఇది పర్పస్ నా లైఫ్కి అని ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు. నన్ను అడిగితే 30 ఈజ్ ద పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ లైఫ్ అని చెప్తాను. ఎందుకంటే 30స్లో మనకు ఆల్రెడీ కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అప్పటికే మనం కొంతమంది జనాలను కలుసుంటాం. కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అండ్ మనకి ఎమోషనల్ క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఆన్ వాట్ వీ వాంట్ అండ్ వాట్ వీ డోంట్ వాంట్. ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏ స్టెప్ తీసుకోవాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలి అని అన్నా. అండ్ మనం ఎవరిని ఎక్కువగా ప్లీజింగ్ చేసే మూడ్ ఉండదన్నమాట ఆ ఏజ్లో. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మనకి మన మీద ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ ఏజ్లో. సో మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే కొంచెం క్లారిటీతో తీసుకుంటాము. 20స్లో కొంచెం కన్ఫ్యూజన్లో
వి ఆల్వేస్ నీడ్ గైడెన్స్ అనమాట. మనకి ఇప్పుడు బీటెక్లో ఏ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ. కానీ ఆ ఏజ్లో మనకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ అవసరం. కానీ 30స్లో మీకే ఒక క్లారిటీ ఉంటుంది. సో నన్ను అడిగితే 30స్లో లైఫ్ స్టార్ట్ చేయడం లేట్ కాదు, అండ్ దట్స్ ద పర్ఫెక్ట్, అంటే మంచి టైం అని చెప్తాను. మీ ఏజ్ ఎంతైనా కూడా మీ లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మీ డ్రీమ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు, అండ్ మీ గ్రోత్కి డెడ్ లైన్స్ ఉండవు అనమాట. ఏదో ఒక స్టెప్తో స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఏది స్టార్ట్ చేయకుండా ఉంటే అక్కడే ఆగిపోతాము. మీ లైఫ్లో కూడా లేట్ అయిపోయింది అని ఫీల్ అవుతుంటే హోప్ ఇప్పుడు నుంచి అలా ఫీల్ అవ్వకుండా ఉంటారు అని అనేసి అని అనుకుంటున్నా. అండ్ మీ ఏజ్ ఎంత, మీ డ్రీమ్ ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏదైనా కొంచెం హోప్ ఇచ్చింది అని అనిపించినా, లేదు ఇంకెవరికైనా హోప్ ఇస్తుంది అని అనిపించినా కూడా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, 30s అంటే లేట్ కాదు, ఇట్స్ ద పర్ఫెక్ట్ వర్షన్ ఆఫ్ యూ. Yes, that's it for this video. Hope మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే don't forget to subscribe. Bye bye.